అది జరిగేదా అని అడిగారు కదా, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. నిజంగా దిశ యాప్ ద్వారా లాస్ట్ లెక్కలు తీద్దాం. దిశ యాప్ ద్వారా ఎంతమంది మహిళలు రక్షింపబడ్డారో ఒకసారి మీరే చెక్ చేసుకోండి. ఆ దిశ యాప్ లో ఎటువంటి శానిటీ లేదు కాబట్టి ఈ రోజు ఆ దిశ యాప్ ని కూడా మేము పక్కన పెట్టి కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చి ఆ యాప్ కూడా నెట్వర్క్లు పనిచేయని చోట కూడా మహిళ ఇబ్బంది పడితే ఇమీడియట్ గా యాప్ ద్వారా నియర్ బై పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయడానికి రూపొందించేటట్టుగా ఈరోజు శక్తి యాప్ ని మేము ఏర్పాటు చేస్తున్నాం. అది ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శక్తి యాప్ ను కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. నేను నిజంగా పని చేయని వాటి చోట పక్కన పెట్టండి, పని చేసే వాటిని మీరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాలు దిశ చట్టం దిశ చట్టం దిశ చట్టం దిశ పోలీస్ స్టేషన్ దిశ డిఎస్పీ దిశ ద్వారా మేము కంప్లైంట్ ఫ్లోట్ చేసాం. రమ్మనండి ఒక్కసారి దిశ పోలీస్ స్టేషన్ లోనే దిశ కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు ఏ చట్టం మీద కంప్లైంట్లు ఇచ్చారో అటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజు దిశ యాప్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు మహిళల భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు మేము తీసుకుంటున్నాం. మహిళల భద్రత విషయంలో మేము కమిట్మెంట్ అయి ఉన్నాం. మహిళల భద్రత విషయంలో ఈ రోజు ఉమెన్ సేఫ్టీ వింగ్ ని కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. ఏ రాష్ట్రంలోని కూడా ఈ రోజు వరకు కూడా మహిళలకు సంబంధించి ఈ రోజు గంజాయి నిర్మూలించడానికి గంజాయికి సపరేట్ గా ఒక ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ సిద్ధం చేశాం. ఈ రోజు ఉమెన్ సేఫ్టీకి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి సెపరేట్ వింగ్ ని ఏర్పాటు చేసుకుని ఒక ఐసీ ర్యాంకర్ స్థాయి ఒక పోలీస్ అధికారిని కూడా నియమించి సెపరేట్ గా వింగ్ ని ఈ రోజు మేము ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దయచేసి వాస్తవాలు గ్రహిద్దాం. మహిళలుగా మనందరం ఉన్నాం. ఇక్కడ చాలా మంది మహిళల పక్షపాతం మీరే అంటారు. మహిళలు ఓట్లతో గెలిచిన వాళ్ళమే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది. మీరు మహిళల భద్రత విషయంలో అబద్ధాలు సత్యదూరాలు మాట్లాడకూడదని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటూ మహిళల భద్రత విషయంలో మరొకసారి చెప్తున్నాం అధ్యక్ష, మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ముందే చెప్పాను, రాజకీయాలకు అతీతంగా ఆగండి అమ్మా. రాజకీయాలకు అతీతంగా మహిళల రక్షణ కోసం మనం మాట్లాడుకుందామని చెప్పాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పారు, ఓకే ఏమేం చేశారో చెప్పారు. కానీ దిశ యాప్ లాంటి యాప్ అనేసి మాట్లాడడం జరిగింది. దిశ చట్టం అనేది మనందరం అధ్యక్ష ఒక్క నిమిషం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది అధ్యక్ష. ఇక్కడ తీర్మానం చేసి పంపించారు, కఠినమైన చట్టాలని తీసుకొచ్చారు అధ్యక్ష. దిశ యాప్ వాళ్ళు కూడా వాళ్ళ రికార్డ్స్ లో ఉంటాయి కదండి అధ్యక్ష, తీయమనండి అధ్యక్ష. ఎంత మంది మహిళలు ఫోన్ చేశారు. ఈవెన్ దిశ యాప్ అనేది ఫోన్ లో ఉంటే మహిళా ప్రజాప్రతినిధులుగా మేము కూడా చాలా ధైర్యంగా ఫీల్ అయ్యే వాళ్ళం అధ్యక్ష. తెలియదేమో చాలా ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేవారు అధ్యక్ష. నేను కళ్ళతో ప్రత్యక్షంగా చూశాను. ముందే చెప్పాను, రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకుందామమ్మా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలైంది, దిశ యాప్ లేదు కాబట్టి దానికి సమాంతరంగా ఇంకొక యాప్ కావాలి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి చెప్పారు. కానీ దిశ అధ్యక్ష రాష్ట్రం నుంచి అనుమతి పొంది కేంద్రం దగ్గర పెండింగ్ ఉంది అధ్యక్ష. వాళ్ళు కూడా కేంద్రంతో ఎలియన్స్ లో ఉన్నారు కాబట్టి ఆ చట్టం కూర్చోండి కూర్చోమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సూటిగా ప్రశ్న గౌరవ హోంమంత్రి వర్యులు చెప్పారు, దిశ యాక్ట్ అసలు యాక్ట్ అయిందా లేదా అనేది క్వశ్చన్. ఇక్కడ యాక్ట్ అయిందా లేదా, ఇక్కడ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో దిశ చట్టం పెట్టిన తర్వాత అది యాక్ట్ అయిందా లేదా, ఏ సెక్షన్స్ ప్రకారం జరుగుతుంది. 5 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఐపీసీ సిఆర్పిసి ఏదైతే ఉన్నాయో ఆ సెక్షన్ల ప్రకారం సపరేట్గా పోలీస్ స్టేషన్స్ పెట్టేసేసి జిల్లాకి ప్రతి జిల్లాలో కూడా ఒక మహిళకి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో చెప్పుకునే పరిస్థితి లేనప్పుడు మరి ఇక్కడికి వస్తే మరి గౌరవ మంత్రివర్యులకు నేను చెప్తున్నాను, ఇదేదో శిక్షలు పడ్డాయనో లేకపోతే ఇంకేదో జరిగిపోతుందని కాదు, ఇది వాస్తవం అధ్యక్ష. ఏంటంటే ఏదైతే సెటిల్మెంట్ ఉందో ఆ సెటిల్మెంట్ అక్కడ మరి నాకు తెలుసు పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఎంత పర్సెంటేజ్ అంటే సమాజంలో అధ్యక్ష సమాజంలో అంటే స్త్రీలకి ఏ విధంగా మంచి జరుగుతుంది పార్టీలకు అతీతంగా అధ్యక్ష
పార్టీలకు అతీతంగా మరి పోలీస్ మీరు ఏం స్టేషన్కి మీరు మహిళా ఏమని పోలీస్ తెలుసుకున్నారు? స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎంతవరకు న్యాయం జరుగుతుందనేది మనం గుండె మీద చేసుకొని చెప్తే ఒక్కసారి ఆలోచించినట్టయితే దిశ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ యాక్ట్ ఏ పరిధిలో పనిచేస్తున్నదని ఎవరు ఆలోచించట్లేదు అధ్యక్ష. యాక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అని సేమ్ సెక్షన్స్ ఉన్నాయి, సేమ్ పనిష్మెంట్స్ ఉన్నాయి, ఆ చట్టం ప్రకారమే నడుస్తున్నాయి. కానీ దిశ యాక్ట్ అనేది లేదనేది అది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసింది, కేంద్ర ప్రభుత్వానికి పంపించింది, అక్కడ ఆగింది. కానీ ఇక్కడ సోదరి మనులకు ఏ విధమైన న్యాయం జరుగుతుందనే దాంట్లో మనం అందరం ఇక్కడ గుండె మీద చేసుకున్నట్టయితే చాలా వరకు విడిపోయే కుటుంబాలు చాలా వరకు జత చేయడం జరిగింది. 21 రోజులు మంత్రి గారు అధ్యక్ష. కూర్చోమ్మా అధ్యక్ష మంత్రి గారు చెప్పండి. నా అధ్యక్ష వాళ్ళు అడిగారు క్వశ్చన్స్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. మంత్రి గారు మీరేం చెప్పదలుచుకుంటే చెప్పండి. అధ్యక్ష గౌరవ సభ్యురాలు దిశ యాప్ గురించి ఎంతమంది మీరేం చెప్పదలుచుకుంటే చెప్పండి. క్లోజ్ నేను అదే చెప్తున్నాను సార్. దిశ యాప్ గురించి ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు, ఎంతమంది ఫోన్లు చేశారు అన్నారు అధ్యక్ష. ఇక్కడ కాంట్రవర్సీ కాదు కానీ దిశ యాప్ ని టార్గెట్లు పెట్టి మగాళ్ళ చేత కూడా దిశ యాప్ ని డౌన్లోడ్ చేయించుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్ లో కనిపించింది అధ్యక్ష. కాదని చెప్తారేమో అడగమనండి, గుండెమే చేసుకుని సమాధానం చెప్పండి. అదొకటి అధ్యక్ష. నిజంగా దిశ చట్టం అనేది ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ మన గౌరవ సభ్యులు పోలీస్ ఆఫీసర్ ఆ పోలీస్ ఆఫీసర్ వినండి, నేను చెప్తున్నాను కదా వినండి.